ఇవాళ ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీలో ఒక అబ్బాయి వచ్చేసి ఒక పూల వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన అబ్బాయి. అంటే వాళ్ళ నాన్నగారు పెద్ద మార్కెట్లో పూలు అవి కొనుక్కొచ్చేసి, అంటే అన్ని రకాల శుభకార్యాలకి యూస్ చేసేవి కానీ, లేదంటే దేవుడి పూజకి వాడుకునేవి, ఇంట్లోకి ఆడవాళ్ళ తల్లోకి పెట్టుకోవడానికి వాడుకునేవి, అలాంటివి చాలా అన్ని రకాలు, బంతి నుంచి గులాబీల వరకే అన్ని రకాల పువ్వులు మార్కెట్లో కొనుక్కొని తీసుకొచ్చేసి వాటిని మళ్ళీ వీధుల్లోకి తీసుకెళ్ళి ఇంటింటికి ఎవరికి అవసరమైతే వాళ్ళకి అలా అమ్ముతూ ఉంటారనమాట. సో సాఫీగా సాగిపోతుంది, కష్టాలైతే ఏం లేవు, మంచిగానే నడుస్తుంది కుటుంబం. ఈ అబ్బాయికి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడనమాట. అదే ఊరిలో ఈ అబ్బాయి ఏ ఊరిలో ఉన్నాడో ఆ ఊరిలో ఒక అమ్మాయి కూడా కాస్త మంచి కుటుంబంలో, ఉన్నత స్థాయిలో ఉంది కుటుంబం. సర్పంచ్, అంతకుముందు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న సర్పంచ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు సర్పంచ్ వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి చదువుకున్న స్కూల్లోనే ప్రైమరీ స్కూల్ ఫినిష్ చేసింది. ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళారో అప్పుడు మళ్ళీ కొంచెం సపరేట్ అయిపోయారు. మధ్యలో అబ్బాయి కొన్నాళ్ళు ఊర్లో లేడు, 2 సంవత్సరాలు హాస్టల్లో ఉండొచ్చాడు. కానీ ఊర్లో నుంచి సిటీకి వెళ్ళే టైం అప్పుడు, చదువుకోవడానికి వెళ్ళే టైం అప్పుడు ఈ అమ్మాయిని చూసేవాడనమాట. ఈ అమ్మాయి వెళ్తున్నప్పుడు చూసేవాడు. అమ్మాయి కూడా రాను నెమ్మదిగా ఈ అబ్బాయి చూస్తున్నాడు తనని అనేది ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయింది. అది ఆ అమ్మాయికి కూడా అర్థమైంది. తను చూసేది ఆ అమ్మాయికి తెలిసిందని ఈ అబ్బాయికి కూడా అర్థమైంది. సో అలా సైలెంట్గా సాగుతుందన్నమాట. అంటే వెళ్ళి బస్కి వెళ్ళడం కోసం ఎక్కడ బస్ స్టాప్లో నించుంటారో అక్కడ అమ్మాయిని నించొని చూడడం, అటు ఇటు దిక్కులు చూసి ఆ అమ్మాయిని చూడటము, ఇలాంటివన్నీ సైట్ కొట్టేవాడనమాట. ఆ అమ్మాయి జస్ట్ అలా ఒకసారి ఇలా చూసేసి వదిలేసేది. కానీ ఈ అబ్బాయికి ఉన్నంతలాగా ఆ అమ్మాయి మాత్రం అంతలాగా మరీ చూసేది కాదు. ఈ అబ్బాయి మాత్రం చాలా చూసేవాడు. ఫాలో అయితే ఎలా ఉంటుందో, అంటే ఓ అమ్మాయి అంటే ఇష్టం ఎలా ఉంటుందో అలా ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయితో మాట్లాడే అంత ధైర్యం లేదు, బట్ చూడాలి, తనతో గుండె కొట్టుకోవడం అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరిగిపోయాయి ఆ అబ్బాయికి. తనని చూస్తే చాలు ఇతనికి హార్ట్ బీట్ పెరిగిపోవడం, చెమటలు పట్టేయడం, మాట్లాడగలిగితే బాగుండు అనిపించటం, కానీ మాట్లాడడానికి ధైర్యం రాకపోవటం, అలా చాలా జరిగేవి. అలా కొంతకాలం గడిచింది. కానీ తర్వాత అతనికి ఏమర్థమైందంటే ఈ అమ్మాయి అప్పుడప్పుడు కాలేజ్కి వస్తుండేది, అప్పుడప్పుడు మానేసి ఇంట్లోనే కూర్చుండేది. ఆ టైం అప్పుడు తనని చూడకపోతే ఈ అబ్బాయికి అసలు ప్రాణం పోయినట్టు ఉండేది, ఊపిరి ఆడనట్టే ఉండేది. నిన్న కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్లో చూస్తే అక్కడ లేదు అంటే సాయంత్రం వరకు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ పువ్వులు తీసుకొని ఈ వీధిలోకి పువ్వులు అమ్ముకుంటూ వచ్చేవాడు. ఈ అమ్మాయి ఇంటి ముందు నుంచి ఇటుపక్క అటు నుంచి ఇటుపక్క నుంచి అటుపక్కకి వీధి మొత్తం తిరిగేవాడు అక్కడక్కడే. అతను తిరుగుతున్నాడు, అరుస్తున్నాడని ఈ అమ్మాయి కూడా చూసేది, కానీ చూసి చూడనట్టు చేసేది. ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా రాకపోతే అతను కూడా కాలేజీ మానేసి వచ్చి మళ్ళీ పువ్వుల కోసం ఈ వీధికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా 1-2 సందర్భాల్లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వెళ్ళి కొనుక్కురా పోవే అంటే బయటకెళ్ళి ఈ అబ్బాయి దగ్గర కొన్న రోజులు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. ఒకసారి కన్నెత్తి చూసేది, మళ్ళీ తల దించుకొని ఇది ఇచ్చేయండి అని అడిగేసి వెళ్ళిపోయేది కొనేసుకొని. ఆ అబ్బాయి మాత్రం అలా తినేసేలాగా అబ్బాని అలా చూస్తూ ఉండేవాడనమాట ఆ అమ్మాయిని. అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఇతని ఇష్టపడుతున్నాడో ఏ రకంగా చూస్తున్నాడో తెలియదు, కానీ ఆ అమ్మాయికి కూడా తెలుసు. అలా నడుస్తుంది. ఒకరోజు చూసి ఆగలేక ఒకరోజు ఆ అమ్మాయి ఇలాగే ఒకసారి ఎప్పుడో అమ్మాయి కాలేజ్కి వెళ్ళలేదు, వాళ్ళ వీధిలోకి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు. సో అతను మళ్ళీ పువ్వులు తీసుకొని వెళ్తుండగా ఈ అమ్మాయి ఏటో నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. ఎక్కడికి వెళ్తుందా అని ఆ అమ్మాయి వెనకాల నెమ్మదిగా వెళ్తే ఆ అమ్మాయి గుడికి వెళ్ళింది. ఆ టైంలో మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేరు, ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు మిట్ట మధ్యాహ్నంలో గుడి క్లోజ్ అయ్యే టైంకి. కానీ వెళ్ళింది, అక్కడ కాసేపు కూర్చుంది. ఈ అబ్బాయి కూడా ఎవరూ లేరు కదా, అతనికి ఆగలేదు. అతనికి ఏం చేస్తున్నాడో తెలియకుండానే వెళ్ళాడు. అతను కూడా అక్కడ పూలది అది పెట్టేశాడు. తనకి దగ్గరగా అతను కూడా ఏదో గుళ్ళో తిరుగుతున్నట్టు అలా వెళ్దామనుకున్నాడు. అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చూసింది, ఒకసారి తలపైకెత్తి చూసి ఇతను ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు, నేనే వచ్చానంటే ఇతను కూడా వచ్చాడేంటి అని అనుకుంది. కానీ ఇంకెలాంటి వేరే రెస్పాన్స్ లేదు ఆ అమ్మాయి దగ్గర నుంచి. అక్కడ కూర్చుంది ఆ అమ్మాయి. అతను కాసేపు గుడి చుట్టూ తిరిగినట్టు చక్కర్లు కొట్టాడు. వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంకెంతసేపు తను చూస్తోంది ఆ అమ్మాయి అని అర్థమైంది.
మొహమాటం, సిగ్గు, భయం అన్నీ వేస్తున్నాయి. కానీ అనిపించింది ఇదే మంచి టైము, ఇలాంటి టైం మళ్ళీ వస్తుందో రాదో ఈ అమ్మాయితో మాట్లాడడానికి. మళ్ళీ జీవితంలో ఈ ఛాన్స్ వచ్చినా రాకున్నా ఒకసారి అయితే మనం మాట్లాడి చూద్దాం, నా మనసులో ఉన్నది చెప్పి చూస్తానని ధైర్యం అంతా కూడగట్టుకొని ఒకేసారి దేవుణ్ణి మనసులో తలుచుకొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. ఈ అమ్మాయి తలపైకెత్తి అలా చూసింది అతన్ని, ఇతను ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అని. అతన్ని చూసి మళ్ళీ ఇటు ముందుకు తిప్పుకుంది తల. మళ్ళీ కాసేపాక మళ్ళీ పక్కకు తిప్పి ఏం చేస్తున్నాడు ఇక్కడ నా పక్కన కూర్చొని చూసింది. అతను ఈ అమ్మాయినే చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఏంటి అలా చూస్తున్నావు అన్నట్టు కళ్ళెగిరేసి అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకొని చెప్పాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం నీకు గుర్తుందా పలానా స్కూల్లో అది ఇదని గుర్తు చేశాడు, ప్రైమరీ స్కూల్ విషయం. తెలుసు అంది. తర్వాత ఇలాగ నేను రోజు నిన్ను చూస్తుంటాను, నిన్ను చూడకపోతే నాకు ఊపిరి ఆడదు తెలుసా, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నాకు, నా వల్ల కావట్లేదు, నువ్వు రాకపోతే నేనే మీ ఇంటి చుట్టూ తిరుగుతాను అంటే అన్నిటికీ అమ్మాయి తెలుసు అంటుంది. అదే నాకు అర్థమైంది, నీకు తెలుసని, ఇంతకన్నా మంచి టైం దొరకరదని చెప్తున్నారు, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఒక 24 గంటలు కూడా నేను చూడకుండా ఉండలేను, ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. చెప్పగానే ఆ అమ్మాయి చాలా కూల్గా రియాక్ట్ అవుతుంది. ఏమీ అందు, షాక్ తినదు, ఏమీ అందు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎక్కడో తెలిసిపోయింది, ఫాలో అవుతున్నాడు, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అంటే డెఫినెట్గా ఓకే ఇలాంటిది ఏదో అని ఎక్స్పెక్ట్ చేసింది. లేదంటే టైంలో ఈ అమ్మాయి రావటమే వేస్ట్ టైంలో వచ్చింది, ఎవరూ లేని టైంలో. మళ్ళీ ఈ అమ్మాయి వెనకాల తన గుడికి వచ్చాడంటే అర్థమైపోయింది కదా, గెస్ట్ డే కాబట్టి ఏం షాక్ తినకుండా అలా చూసింది. నీ ఉద్దేశం ఏంటి, నీకు ఇష్టమా లేదా ఏంటన్నట్టు నీ సైలెన్స్కి మీనింగ్ అని అడిగాడు అతను. అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, నన్ను చూడకుండా 24 గంటలు కూడా ఉండలేనన్నావు కదా అని అడిగితే అవును అని అంటాడు. అవునా, సరే అయితే నాకు ఇంకొక 24 గంటల వరకు నువ్వు నా కంటి ముందుకు రావద్దు, నువ్వు నన్ను చూడొద్దు, నేను కూడా నాకు కూడా నీ మొహాన్ని చూపించొద్దు, 24 గంటలు నన్ను చూడకుండా ఉండగలవా అని అంటే అతను అడుగుతాడు, ఉంటాను, నువ్వేం చెప్తే అది చేస్తాను, కానీ మరి నేనంటే ఇష్టం అని చెప్తావా, ఐ లవ్ యూ టూ అని చెప్తావా అని అడుగుతాడు. నువ్వైతే 24 గంటల తర్వాత రాపో చూద్దాము అని అంటుంది. అతను ఈ అమ్మాయి పాజిటివ్గానే రెస్పాండ్ అయింది కాబట్టి అతను హ్యాపీగానే వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి కూడా హ్యాపీగానే అంటే ఓకే అక్కడ నుంచి గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. 24 గంటలు గడుస్తాయి, చాలా కష్టంగా గడుస్తుంది. ఎందుకంటే అంత టైం చూడకుండా ఎప్పుడూ లేడు, సాయంత్రం వరకైనా ఆగలేక వాళ్ళ వీధికి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని చూసి వస్తాడు. కానీ ఇవాళ ఉన్నాడు. సరే ఓకే 24 గంటలు అయిపోయాయి అతి కష్టం మీద. అయిపోయిన తర్వాత ఆ వీధింట వాళ్ళ అమ్మాయి వాళ్ళ వీధి దగ్గరికి అతను వచ్చాడు. ఆ వీధిలో ఎంటర్ అవుతుండగానే చాలామంది అటు కనిపిస్తున్నారు, చాలామంది వెళ్తున్నారు, ఏడుస్తున్నారు, ఏంటో ఏడుపులన్నీ వినిపించేస్తున్నాయి. దగ్గరికి వెళ్తున్న కొద్దికి అర్థమైంది ఆ ఇంట్లో ఏదో జరిగింది, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, ఎవరో చనిపోయారని అర్థమైంది అతనికి. అయ్యో వాళ్ళ ఇంట్లో ఎవరు, వాళ్ళకు ముసలావిడ ఉండేది, ఆవిడ చనిపోయిందో ఏంటో వాళ్ళ నానమ్మ, ఈ టైంలో ఇంకేం ఐ లవ్ యూ చెప్తుంది, సరే వెళ్ళి చూద్దాం ఏమైందో అని అలా నడుచుకుంటూ వెళ్ళే వరకు వాళ్ళ ఇంటి ముందు టెంట్ అది వేసి ఉంటుంది, జనాలు వచ్చిపోతూ ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళందరినీ తోసుకొని ఇలా వెళ్ళే వరకు ఒక చైర్లో ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ ఫోటోకి ఒక దండ వేసి అక్కడ దీపం పెట్టి ఉంటుంది. అలాగే ఆ ఫోటో చూసి అతను షాక్ తిని అలా ముందుకు చూసే వరకు ఆ అమ్మాయి డెడ్ బాడీ అక్కడ పెట్టుంటుంది. అందరూ ఏడ్చేస్తూ ఉంటారు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఆ టైంకి ఈ అబ్బాయి గుండెలో ఎలా ఉంటుందంటే ఒకటోసారి వాల్కెనో, ఒకసారి అగ్నిపర్వతాలు పేలినట్టు అక్కడే కూలబడిపోవాలని అలా అయిపోతుంది అతనికి. ఒకసారి మొత్తం కళ్ళు బయర్లు కమ్మేస్తాయి, కింద పడిపోయిన ఫీలింగ్, ఏదో జరిగిపోయింది, నా దగ్గర నుంచి నా సోల్ బయటికి వెళ్ళిపోయింది అనే ఎలాంటి ఒక ఫీల్, ఏడుపు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అతనికి ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కోసం ఏడుస్తున్నప్పుడు ఈ అబ్బాయికి కూడా గట్టిగా అరచాలనిపిస్తుంది. ఇది ఏంటి నేను చూస్తున్నది నిజమా, 24 గంటల కింద ఈ అమ్మాయి నిన్న నాకు ఈ టైంకి గుడి ముందు కనిపించింది, ఇప్పుడు చనిపోవడం ఏంటి, అలా ఎలా చనిపోయింది, ఏంటిది అసలు రీజన్, నేను కరెక్టే చూస్తున్నానా, వీళ్ళ ఇంట్లో ఇంకెవరో చనిపోతే నాకు ఆ అమ్మాయిలాగా కనిపిస్తుందా, అలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా
చూస్తూ కళ్ళల్లో నుంచి మెల్లిగా నీళ్ళు కారిపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది, వచ్చి అన్న అని పిలుస్తుంది. చూడగానే ఈ లెటర్ ఇచ్చి మీకు అక్క ఇవ్వమని చెప్పింది, మీరు వస్తారు, మీకు ఇవ్వమని చెప్పింది అంటే నాకా అని షాక్ తింటాడు. మీకే ఇవ్వమంది, 24 గంటల తర్వాత మీకు ఏదో చెప్తానందంట కదా, మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్తుంది ఆ అమ్మాయి. ఏంటని అది తీసి చూసేవరకు అందులో ఉంటుంది, 24 గంటల వరకు నన్ను చూడకుండా ఉండగలిగేవు కదా, ఇప్పటి నుంచి ఇలాగే ఉండు, ఇంక నేను నీకు ఎప్పటికీ కనిపించాను. 24 గంటలు నన్ను చూడకుండా ఉండగలిగావంటే ఈ పైన కూడా ఇంకా ఉండగలుగుతావు. కాబట్టి నన్ను మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు నార్మల్గా ఉండడానికి ట్రై చేయి, నన్ను మర్చిపోవడానికి ట్రై చేయి, మీ అమ్మా నాన్నని చూసుకో, ఆరోగ్యం జాగ్రత్త అని అందులో రాసి ఉంటుంది. లాస్ట్లో చాలా చిన్న లెటర్లో రాసి ఉంటుంది, అది కనిపించినట్టుగా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ILU నెంబర్ 2 అని రాసి పెట్టుంటుంది, ఐ లవ్ యూ 2 అని. అలాగా అంతే, అది ఇంకా అలా చిన్నగా ఉంటుంది. అలాగే చూసి కారిపోయి ఈ నీళ్ళు కారుతూ ఉంటాయి, అది చూసిన తర్వాత నీళ్ళు కారుతూ ఉంటాయి. అలాగే ఈ పక్కనున్న అమ్మాయి, లెటర్ ఇచ్చిన అమ్మాయిని చూసి ఏడ్చేస్తాడు, బాగా ఏడ్చి ఏమైంది తనకి, నిన్న బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా ఇప్పుడు సడన్గా ఈ లెటర్ నీకు ఎప్పుడు ఇచ్చిందంటే నిన్న నీకు గుళ్ళో కనిపించిన తర్వాత ఇంటికి రాగానే నాకు రాసిచ్చింది, ఇలా నువ్వు వస్తావు ఇలా అని చెప్పి ఇవ్వమంది అని చెప్తే, ఎందుకు అలా, తనకెలా తెలిసి 24 గంటల్లోనే అలా అవుతుందని, మరి నాకెందుకు అలా చెప్పింది అంటే, అక్కకి క్యాన్సర్ ఉంది, అక్కకి తెలుసు, ఆల్రెడీ టైం ఇచ్చారు, అందుకని ఈ మధ్యకాలంలో కాలేజీకి సరిగ్గా రావట్లేదు అక్క, వెళ్ళట్లేదు అక్క, అప్పుడప్పుడు వెళ్తుంది అలా టైంపాస్కి, బట్ మొన్నటి నుంచి చెప్తుంది, ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా అయిపోయింది, నా టైం దగ్గర పడిందని చెప్తోంది, అందుకే నిన్న గుడికి వెళ్ళింది, ఆ టైంలోనే మీరు కనిపించారు అనుకుంటా అక్కకి, ఇంటికి వచ్చాక నాకు ఇది ఇచ్చింది, మీకు చెప్పమని చెప్పింది, అక్కకి క్యాన్సర్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండే, ఇలా అయిపోయింది ఇవాళ ప్రొద్దున అని చెప్తుందనమాట ఈ అమ్మాయి. ఇంకా అబ్బాయి ఇంకా అసలు ఎలా అంటే ఆగలేకపోతాడు, ఎవరు ఏమనుకుంటారు ఏంటి, అప్పటి వరకే ఉన్న మొహమాటము, భయము, ఏడుపు, స్ట్రెస్, వాటెవర్ ఏమేం ఫీలింగ్స్ ఉన్నాయో అన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి బాడీ పైన పడి చాలా ఏడ్చేస్తాడు, గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. నిన్న నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే, నిన్న ఒక్క రోజులో ఇలా 24 గంటల టైం ఇలాంటిదంతా కాకుండా నేను నీకు నిన్ననే నీ మొత్తం ఫుల్ జీవితం అంతా నీకు అనుభవించేలాగా చేస్తుండే కదా, అంత ప్రేమని నీకు ఇస్తుండే కదా, నన్ను ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, నా ప్రేమని నీకు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అది చూపియనీయకుండా చేసావని చాలా ఏడ్చేస్తాడు. ఏడ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇదేదో నాకే ఏదో ఫేవర్ చేస్తున్నట్టు, 24 గంటలు ఉండగలిగావు కదా, ఇంకా లైఫ్ అంతా ఉండు జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళావు, నేను ఎలా ఉండగలుగుతాను నువ్వు లేకుండా అని గట్టిగా ఏడ్చి ఆ అమ్మాయి మీద అలాగే పడిపోతాడు. సడన్గా అతనికి కూడా ఊపిరి ఆగిపోతుంది. అందరూ అది చూసి షాక్ అయిపోతారు, ఏంటి అబ్బాయి ఇలా ఏడుస్తున్నాడు, అలా పడిపోయాడు, ఏంటి అలాగే ఉండిపోయాడని తీసి చూసేవరకు ఆ అబ్బాయి కూడా కింద పడిపోతాడు. అది అలా ఉంటుందన్నమాట. కొన్ని సోళ్ళు ఎలా ఉంటాయంటే ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండని అవసరం లేదు, కొన్ని ఎంత దూరంగా ఉన్నా అసలు వాళ్ళు మాట్లాడుకున్నది ఒక్కసారి, నిన్న ఒక్కసారి మాట్లాడుకున్నారు, పక్కన కూర్చున్నారు అంతే, దానికన్నా ముందు ఎప్పుడు దగ్గరగా వచ్చింది కూడా లేదు, దూరం నుంచి చూసుకోవటమే కానీ దగ్గరగా వచ్చింది కూడా లేదు. కానీ కొన్ని ఆత్మలు ఎలా కలిసిపోతాయంటే దేవుడు వాళ్ళని పుట్టించేటప్పుడే ఒకేసారి పంపిస్తాడంట. ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో, నా సోల్మేట్ ఎవరో అతను నాకన్నా ముందే పుట్టుంటాడు ఇక్కడ, కానీ అతన్ని కిందికి పంపించేటప్పుడే దేవుడు నన్ను డిసైడ్ చేసేస్తాడంట. అలాగే ఎవరికైనా కూడా ఇద్దరిని ఒకేసారి చేస్తాడు, కానీ ఆ అబ్బాయిని కాస్త ముందు పంపించి తర్వాత అమ్మాయిని పంపిస్తాడంట. ప్లస్ మళ్ళీ మనం ఎవరెవరికి మనకి ఎవరు రుణపడి ఉంటారో వాళ్ళ కడుపులోనే మనం పుడతామని కూడా చెప్తారు. దాన్ని బట్టి కూడా ఏం లెక్కలు ఉంటాయో తెలీదు, అవన్నీ అలా. మొత్తానికైతే ఒక 2 సోళ్ళని దేవుడు ముందే డిసైడ్ చేసి పంపిస్తాడు.
అవి కలిసే ఉండాలి, ఇంత టైం పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైము, ఇన్ని సంవత్సరాలు మేము ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికాము, అందుకే మేము ఇలా కలిసి ఇలా ఉండాము, ఇంత క్లోజ్ అయిపోయాము, మా మధ్యలో ఇంత బంధం ఉంది అనడానికి ఏం లేదు. రెండు ఆత్మలు ఎంత దూరంగా ఉన్నా వాళ్ళ మధ్యలో అంత ప్రేమ ఉంటే అవి కలిసి పుట్టుంటే ఇదిగో ఇలాగే కలిసి కూడా వెళ్ళిపోతాయి. నచ్చిందా మీకు? ట్రూ లవ్ అనిపించింది కదా, నాకైతే నచ్చింది. నేను ఇది కొంచెం ఒక స్టోరీ ఎక్కడో చదివాను, ఒక కవిత చదివాను, దాన్ని ఇలా పెద్దగా చేసి చెప్పాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.